గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మన అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్లో ఎలక్ట్రిసిటీ అకౌంట్ సంబంధించి నిన్న ఒక సమ్ చేసామండి. మరొక ప్రాబ్లం లెక్కించుకోండి. ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్ నెట్ రెవెన్యూ అకౌంట్ and the general balance sheet under double account system from the following trial balance on 31/12/2015 of the Remsen Electric Supply Company Limited, Remsen Electric Supply Company Limited, full stop. A call of rupee 1 per share on 30,000 shares was payable on 30th June 2015, and arrears are subject to interest at 10% per annum. నెక్స్ట్ పేరా రాసుకోండి. మీరు రాయని తెలుగు వాళ్ళు 31/12/2015 రిమ్సన్ విద్యుత్ శక్తి కంపెనీ లిమిటెడ్ యొక్క అంకన క్రింది విధంగా ఉన్నది. దాని ఆధారంగా రాబడి ఖాతాను, నికర రాబడి ఖాతాను, మూలధనంపై వసూళ్ల చెల్లింపుల ఖాతాను మరియు సాధారణ ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. ఒక్కొక్క వాటాపై పిలుపు సొమ్ము ₹1 ప్రకారం 30,000 వాటాపై 30/6/2015 చెల్లించవలసి ఉంది. పిలుపుల బకాయిలపై 10% వడ్డీకి లోబడి 10% వడ్డీకి లోబడి. మీరు రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. Depreciation to be provided for on opening balances on buildings 2/12%, machinery 1/2%, mains 5%, transformers etc. 10%, meters and electrical instruments 15%, full stop. Advertising
advertising has been prepaid by rupees 5,000 and provision of 5% to be made for doubtful debts. భవనాలపై 2/1/2%, యంత్రాలపై 7/1/2%, మీటర్లు మరియు పరికరాలపై 15%, మీటర్లు మరియు పరికరాలపై 15%, మెయిన్స్ 5%, మెయిన్స్ 5%, ఇంగ్లీష్ వాళ్ళు మెయిన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నాము. మెయిన్స్ 5%, ట్రాన్స్ఫారం 10% అండి. అది రెండు సెపరేట్ ఐటమ్స్ అవి. మరియు ట్రాన్స్ఫార్మర్లపై 10% తరుగుదలను లెక్క కట్టాలి. నెక్స్ట్ ప్రకటనలలో ముందుగా చెల్లించినది 5,000 రూపాయలు కలిసి ఉంది. సంశయాత్మక బాకీలపై 5% ఏర్పాటు చేయండి. సంశయాత్మక బాకీలపై 5% ఏర్పాటు చేయండి. సో ఇన్ఫర్మేషన్ రాసుకోండి. మీరు హెడ్డింగ్ 31/12/2016 నాటి అంకణ ట్రయల్ బ్యాలెన్స్ ఇలాగా కాలమ్స్ వేసుకోండి. ఇక్కడ 31/12/2015 అండి. ఇది 14 వివరాలు, పర్టిక్యులర్స్, డెబిట్ అండ్ క్రెడిట్. ఈ విధంగా మీరు కాలమ్స్ వేసుకోండి. అంకణ అనేది గత సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, అలాగే వివరాలు, డెబిట్, క్రెడిట్ పైన 31/12/2015 నాటి అంకణ ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, రాసుకోండి. క్యాపిటల్ వివరాల్లో రాసుకోండి. క్యాపిటల్ నామినల్ మూలధనము నామమాత్రమైనది. 3 లక్షల ఈక్విటీ వాటాలు 10 రూపాయల విలువ గలవి. ఓకే, నెక్స్ట్ చందా అయిన మూలధనం సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ వాటా ఒక్కంటికి
సో 4,50,000 ఇటు సైడ్ చూపించండి. ఇందులో 4,50,000 ఇక్కడ చూపించండి చందాయన మూలధనం దగ్గర. నెక్స్ట్ చెల్లించిన మూలధనం 1,50,000 వాటాలు ₹5 విలువ గలవి. 1,50,000 సబ్స్క్రైబ్డ్ పెయిడ్ అప్ క్యాపిటల్ 1,50,000. వాటా ఒక్కంటికి ₹5 విలువ గలవి. 1,50,000 కాదండి, 1,50,000 అరేంజ్ చేసేయండి. ₹5 విలువ గలవి. ఇక్కడ 6 లక్షలు క్రెడిట్ వైపున 7,50,000. ఇక్కడ పెయిడప్ క్యాపిటల్ వచ్చి 6 లక్షలు చూపించండి. పెయిడప్ క్యాపిటల్ 6 లక్షలు గతాంది. ప్రస్తుత సంవత్సరం 7,50,000. ఓకే, నెక్స్ట్ 6% డిబెంచర్లు, 6% డిబెంచర్స్ $4,50,000. 4,50,000 ఇక్కడ క్రెడిట్ వైపు చూపించండి. ఇక్కడ వద్దు, ఇక్కడ లేదండి. డిబెంచర్లు 31/12/2014 లేదు, డాష్. అర్థమైందా? ఓన్లీ మీరు క్రెడిట్ వైపే చూపించండి. 4,50,000. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఫండ్. డిప్రిషియేషన్ ఫండ్ తరుగుదల నిధి తరుగుదల నిధి $30,000 క్రెడిట్ వైపు. నెక్స్ట్ కాల్స్ ఇన్ ఎరియర్ పిలుపుల బకాయి డెబిట్ వైపు 30,000. కాల్స్ ఇన్ ఎరియర్ పిలుపుల బకాయి డెబిట్ వైపు 30,000. నెక్స్ట్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ స్వాధీన భూమి. ఫ్రీ హోల్డ్ ల్యాండ్ స్వాధీన భూమి గతంలో 2,79,000, ప్రస్తుతం డెబిట్ వైపు 2,79,000. ఇక్కడ 2,79,000, అక్కడ 2,79,000. నెక్స్ట్ భవనాలు బిల్డింగ్స్ $1,20,000 గత సంవత్సరం. భవనాలు 1,20,000 ఇక్కడండి. డెబిట్ వైపు 1,50,000. నెక్స్ట్ మెషనరీ యంత్రాలు 1,80,000 ఇక్కడండి గత సంవత్సరం. డెబిట్ వైపు 3 లక్షలు. నెక్స్ట్ మెయిన్స్ గత సంవత్సరం 1,50,000, ప్రస్తుతం డెబిట్ వైపు 2,40,000. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్లు గత సంవత్సరం 30,000, డెబిట్ వైపు 60,000. నెక్స్ట్ మీటర్లు గత సంవత్సరం 15,000, డెబిట్ వైపు 45,000. నెక్స్ట్ విద్యుత్ పరికరాలు ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ విద్యుత్ పరికరాలు
9,000 12,000 డెబిట్ వైపు అండి, 9,000 గత సంవత్సరంలో. నెక్స్ట్ సాధారణ స్టోర్స్, జనరల్ స్టోర్స్ లాస్ట్ ఇయర్ 48,000, కరెంట్ ఇయర్ 70,500. నెక్స్ట్ ఆఫీస్ ఫర్నిచర్ గతంలో 7,500, ఇక్కడ డెబిట్ వైపు 7,500. నెక్స్ట్ కోల్ అండ్ ఫ్యూయల్, బొగ్గు మరియు ఇంధనం 49,500. నెక్స్ట్ ఆయిల్, వాటర్ అండ్ ఇంజన్ రూమ్ స్టోర్స్, 30,000. నేను చెప్పేవన్నీ డెబిట్లోనే చూపించండి, గతంలో ఇంకా అయిపోయాయి. ఆస్తుల వాల్యూస్ ఒకటే గతంలో విలువలు ఇస్తాడండి మనకి. నెక్స్ట్ కోల్, ఆయిల్ ఎట్సెట్రా ఇన్ స్టాక్, బొగ్గు, ఆయిల్ మొదలగు స్టాకు 3,000. వేజెస్ ఎట్ స్టేషన్, వేతనాలు స్టేషన్లో 75,000. రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్స్, రిపేర్లు అండ్ మరమ్మతులు మరియు పునఃస్థాపనలు 30,000. రేట్లు మరియు పన్నులు 9,000. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఖర్చులు, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 60,000 డెబిట్ వైపే. నెక్స్ట్ డైరెక్టర్ల ఫీజ్ 15,000. స్టేషనరీ ప్రింటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ 18,000. నెక్స్ట్ ఇన్సిడెంటల్ ఛార్జెస్, సందర్భోచిత ఖర్చులు, ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఆర్ ఎక్స్పెన్సెస్ 3,000. లా ఛార్జెస్, న్యాయ ఖర్చులు డెబిట్ వైపు 6,000. నెక్స్ట్ సేల్స్ బై మీటర్స్, మీటర్ల అమ్మకం క్రెడిట్ వైపు రాయండి. క్రెడిట్ వైపు 2,62,500. నెక్స్ట్ సేల్స్ బై కాంట్రాక్ట్స్, కాంట్రాక్ట్ ద్వారా అమ్మకము, కాంట్రాక్ట్ ద్వారా అమ్మకము క్రెడిట్ వైపే 1,50,000, 1,50,000. నెక్స్ట్ మీటర్ రెంట్, మీటర్ అద్దె, ఇది కూడా క్రెడిటే 9,000. నెక్స్ట్ సండ్రీ క్రెడిటార్స్, వివిధ రుణదాతలు క్రెడిట్ 30,000. నెక్స్ట్ డెబిట్ వైపు సండ్రీ డెటార్స్, వివిధ రుణగ్రస్తులు డెబిట్ వైపు 90,000. సండ్రీ డెటార్స్ 90,000. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అట్ బ్యాంక్, చేతిలో మరియు బ్యాంకులో నగదు, క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ అట్ బ్యాంక్, ఇది కూడా డెబిట్ వైపు 99,000, 99,000. మీరు డెబిట్కి క్రెడిట్కి టోటల్ చేసుకోండి. 16,81,500, 16,81,500. ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. దీని ఆధారంగా మనం ఈ నెట్ రెవెన్యూ, అది రెవెన్యూ అకౌంటు, నెట్ రెవెన్యూ అకౌంటు, అలాగే క్యాపిటల్ అకౌంటు అండ్ బ్యాలెన్స్ షీటు మనం తయారు చేసుకోవాలి. ఓకే, చూడండి, దీంట్లో మనకి నెట్ రెవెన్యూ అకౌంట్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ మొట్టమొదటిగా డెబిట్ వైపు చూడండి, కోల్ అండ్ ఫ్యూయల్ ఒకటి,
అలాగే వేజెస్ ఎట్ స్టేషన్, రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్, రెంట్ అండ్ ట్యాక్సెస్, అలాగే శాలరీస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, అలాగే డైరెక్టర్ల ఫీజ్, అట్లాగే ఇక్కడ ప్రకటనలు అనేటటువంటిది మనకి 18,000 ఇచ్చారండి. ఈ 18,000లోంచి మనకి ఈ డైరెక్టర్ల ఫీజు చూడండి, మీకు ఆ స్టేషనరీ ప్రింటింగ్ చెప్పానండి, అది రాసుకోండి. మీకు అంకణాలు డెబిట్ వైపు రాసుకోండి. స్టేషనరీ ప్రింటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్, స్టేషనరీ ముద్రణ, స్టేషనరీ మరియు ప్రకటనలు 18,000 రాసుకోండి. చెప్పానో లేదో డౌట్ వచ్చింది. సరే, ఇక్కడ మీకు స్టేషనరీ అది మనకి ప్రకటనలు 18,000 ఇచ్చారు. ఇన్నర్ కాలంలో చూపించండి. ఆల్రెడీ ముందుగా చెల్లించినటువంటి ఖర్చు ఒక 5,000 మనకి అడ్జస్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఈ 18,000లోంచి 5,000 తీసేస్తే మనకి 13,000 రూపాయలని మీరు ఇక్కడ చూపించండి. ఇక కోర్టు పరమైనటువంటి లీగల్ ఖర్చులు డెబిట్ చేయాలి దీనికి. అలాగే ఇన్సిడెంటల్ సందర్భోచితమైనటువంటి ఖర్చులు ఒక 3,000 రూపాయలు ఇచ్చారు. అలాగే ఇక్కడ డిప్రిషియేషన్ అనేటటువంటి సెపరేట్గా పెట్టి దీని మీద మనకి చూడండి, బిల్డింగ్ మీద ఏమో 2 1/2%, మెషినరీ మీద 7 1/2%, మెయిన్స్ మీద 5%, అలాగే ట్రాన్స్ఫార్మర్ మీద 10%, అలాగే మీటర్ ఇన్స్ట్రుమెంట్స్ మీద 5%, మీరు అలాగే మీటర్ ఇన్స్ట్రుమెంట్ మీద 15% మీరు ఇక్కడ కాలిక్యులేషన్ అనేది చేయాలండి. ఇక తర్వాత ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్కి సంబంధించి మనకు రుణగ్రస్తుల లెక్కలో 90,000 ఇచ్చారు. ఈ 90,000 మీద కూడా మనం పర్సంటేజ్ కాలిక్యులేట్ చేసి ఇక్కడే రెవెన్యూ ఖాతాలోనే డెబిట్ వైపు చూపించాలి. ఇక క్రెడిట్ వైపు ఈ రెవెన్యూ ఖాతాలో మనం చూసినట్లయితే ఈ సేల్స్ బై మీటర్స్ ఒకటి, అలాగే సేల్స్ బై కాంట్రాక్ట్స్ ఒకటి, అలాగే మీటర్ రెంట్, ఈ 3 ఐటమ్స్ మనం క్రెడిట్ వైపు చూపిస్తామండి. ఇక నెట్ రెవెన్యూ అకౌంట్ ఖాతాలో చూస్తే మనకి ఇక్కడ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది నెట్ రెవెన్యూ ఖాతాకు సంబంధించిన అమౌంట్ ప్రారంభపు నెల ఏమీ లెక్కలో ఇవ్వలేదు, కానీ రెవెన్యూ ఖాతా వేయడం ద్వారా వచ్చేటటువంటి నిల్వను తీసుకుంటాము. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఎరియర్స్ సంబంధించి మనకి ఇక్కడ ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోవాలండి. అట్లాగే మామూలుగా డెబిట్ వైపు చూసినట్లయితే ఈ డిబెంచర్లకు సంబంధించి వడ్డీ అనేది ఇక్కడ లెక్కలో మనకు చెప్పలేదండి. ఖచ్చితంగా వడ్డీ అనేటటువంటిది డిబెంచర్లు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఈ రన్నింగ్లో డిబెంచర్ల మీద వడ్డీ అనేది తప్పకుండా మనం చెల్లించాలి. కాబట్టి లెక్కలో చెప్పినా చెప్పకపోయినా ఇది మనం తప్పనిసరిగా చేయవలసినటువంటి ఇది ఒక ఆర్థికపరమైనటువంటి ఖర్చుగా మనం తీసుకోవాలి. దీన్నే మనకి కార్పొరేట్ అకౌంటింగ్లో చూడండి ఫైనాన్స్ కాస్ట్ అని మనం చూపించేవాళ్ళం. అంటే డిబెంచర్ మీద సంబంధించి వడ్డీ లెక్క కట్టండి అని చెప్పినా చెప్పకపోయినా లేదా కొంచెం ఇచ్చి మిగతాది ఇవ్వకపోయినా ఖచ్చితంగా మనం కట్టి చూపించాలి అని అక్కడ నేర్చుకున్నారు కదండి. ఇక్కడ కూడా అదే రూల్ అండి. డిబెంచర్లు అనేది అప్పు తెచ్చుకున్నాము అంటే సంవత్సరం అంతా వడ్డీ తప్పకుండా కట్టాలి. నిన్న మొన్న లెక్కల్లో ఖచ్చితంగా వడ్డీ అనేటటువంటిది ఇచ్చేసాడు కాబట్టి మనకి గొడవ లేదు. ఈ లెక్కలో చెప్పలేదు కాబట్టి మీరు ఆ పర్సంటేజ్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి, దాని ప్రకారం మనం ఇక్కడ కట్టి తీరాలన్నమాట. ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. నెక్స్ట్ ఇక క్యాపిటల్ అకౌంట్ మనం చూసినట్లయితే ఫ్రీ హోల్డ్ ల్యాండ్, బిల్డింగు, మెషినరీ, మెయిన్స్, ట్రాన్స్ఫార్మర్సు, మీటర్స్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆఫీస్ ఫర్నిచర్, ఇవన్నీ కూడా మనకి స్థిరాస్తులండి. ఈ స్థిరాస్తులకు సంబంధించి ఐటమ్స్ అన్నీ కూడా మనం ఎక్స్పెండిచర్ అనే దాంట్లో చూపిస్తాము. గతంలో వేసుకొని ప్రజెంట్ వేసుకొని 2 కలిపి టోటల్ చేసుకోవడం చేస్తామండి. ఇక క్రెడిట్ అది రిసీవ్స్గా మనం భావించేది ఏంటి అంటే ఈక్విటీ వాటాలు ఇవ్వడం జరిగింది. ఈ ఈక్విటీ వాటాల్లోంచి మనకి పిలుపుల బకాయి అనేటటువంటి మొత్తాన్ని తీసేయాలి. ఎప్పుడు కూడా పిలుపుల బకాయి అనేది మూలధనంలోంచి మీరు ఇదివరకు కార్పొరేట్ అకౌంటింగ్లో కూడా చేశారండి. కాల్స్ ఇన్ ఎరియర్ అనేది మన పెయిడప్ క్యాపిటల్లోంచి తీసేసి నికరంగా ఉండేటటువంటి క్యాపిటల్ని మనం చూపించడం అనేది చేస్తామండి. ఇక్కడ కూడా మీరు షేర్ క్యాపిటల్లోంచి కాల్స్ ఇన్ ఎరియర్ తీసివేయగా ఉండేటటువంటి మొత్తాన్ని మీరు అక్కడ చూపించాలి. అలాగే డిబెంచర్స్, ఈ 2 ఐటమ్సే మనకి రిసీట్ కోవకి చెందేటటువంటి ఐటమ్స్గా మనం తీసుకుంటాము. ఇక జనరల్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ చూసినట్లయితే
మనకి ఈ క్యాపిటల్ అకౌంట్ ద్వారా వచ్చినటువంటి రిసీట్ సంబంధించిన ఐటము, అలాగే ఎక్స్పెండిచర్ టోటల్ని ఇక్కడ మనం తీసుకుంటామండి. అలాగే నెట్ రెవెన్యూ ఖాతాలో ఉండేటటువంటి దాన్ని మీకు లైబిలిటీ సైడ్ చూపిస్తాం బ్యాలెన్స్ని. అలాగే డిప్రిషియేషన్ ఫండ్ అనేటటువంటిది ఇచ్చాడు. దానికి ఈ జనరల్ అదే రెవెన్యూ అకౌంట్లో మనం కట్టినటువంటి డిప్రిషియేషన్ టోటల్ మొత్తం అంతా కలిపి ఈ డిప్రిషియేషన్ ఫండ్కి కలుపుకొని నికరంగా ఆ నెట్ అమౌంట్ అనేటటువంటి చూపించడం చేస్తామండి. ఇక సండ్రీ క్రెడిటార్స్ ఇక్కడ మనకు అప్పుగా తీసుకుంటాము. ఇక ఆస్తుల వైపు మనం చూసినట్లయితే ఆ జనరల్ స్టోర్స్ కానివ్వండి, అలాగే ఆయిల్ వేస్ట్ స్టోర్స్ కానీ, కోయిల్ అండ్ ఆయిల్ ఇన్ స్టాక్ కానీ, అలాగే సండ్రీ డెటార్స్ దీనిలోంచి మనకి ప్రావిజన్ అనేటటువంటి తీసేసి చూపించాలి. అలాగే ప్రీపెయిడ్గా మనం చెల్లించినటువంటి అడ్వర్టైజ్మెంట్ 5,000 రూపాయలు ఎక్కడో ఇచ్చాడండి, దీన్ని మనం ఆసక్తి కింద చూపించాలి. అలాగే ఫైనల్గా ఇంట్రెస్ట్ డ్యూ ఇన్ కాల్స్ ఇన్ ఎరియర్ ఒకటి, అట్లాగే ఫైనల్గా క్యాష్ ఇట్ అండ్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇట్ బ్యాంకు చూపించి బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ చేయడం అనేది చేస్తామండి. ఓకే, దీనికి సంబంధించి మీరు కొన్ని ఎన్ని తయారు చేయగలిగితే అన్నీ మీరు తయారు చేయండి. నేను దీని ఆన్సర్ రేపు క్లాసులో మనం మాట్లాడుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ.